బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆబ్కారీ శాఖ జాయింట్ కమిషనర్ ఖురేషీ ప్రెస్ మీట్ పెట్టారు. రేవ్ పార్టీ జరుగుతుందని ఖచ్చితమైన సమాచారం మేరకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారుల బృందంతో మాదాపూర్లోని క్లౌడ్9 సర్వీస్ అపార్ట్మెంట్ పై రైడ్ చేశారు. నగరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగరాజు యాదవ్ తన పుట్టినరోజు సందర్భంగా రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు. 20 మంది యువతీ యువకులతో ఏర్పాటు చేసిన ఈ పార్టీలో 14 మంది యువకులు, 6 యువతులు ఉన్నారు. నిందితులలో ఒకరైన నితిన్ గోవా నుండి డ్రగ్స్ తీసుకురాగా, నితిన్ బంధువు సాయి కుమార్ దుబాయ్ నుండి ఫారెన్ లిక్కర్ తీసుకొచ్చాడు. 5 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక నిందితులు 5 డ్రగ్ పరీక్షలు నిర్వహించగా 2 పాజిటివ్ వచ్చింది. 1 గ్రామ్ కొకైన్, 2 గ్రాముల MDM, 0.84 గ్రామ్ ఓజీ కుష్తో పాటు ఫారెన్ లిక్కర్ బాటిల్స్ మరియు ఒక ఇన్నోవా కార్ను స్వాధీనం చేసుకున్నారు. ఆబ్కారీ శాఖ జాయింట్ కమిషనర్ ఖురేషీ ప్రెస్ మీట్ పెట్టారు. రేవ్ పార్టీ జరుగుతుందని ఖచ్చితమైన సమాచారం మేరకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారుల బృందంతో మాదాపూర్లోని క్లౌడ్9 సర్వీస్ అపార్ట్మెంట్ పై రైడ్ చేశారు. నగరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగరాజు యాదవ్ తన పుట్టినరోజు సందర్భంగా రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు. 20 మంది యువతీ యువకులతో ఏర్పాటు చేసిన ఈ పార్టీలో 14 మంది యువకులు, 6 యువతులు ఉన్నారు. ఇక నిందితుల్లో ఒకరైన నితిన్ గోవా నుండి డ్రగ్స్ తీసుకురాగా, నితిన్ బంధువు సాయి కుమార్ దుబాయ్ నుండి ఫారెన్ లిక్కర్ తీసుకువచ్చాడు. 5 నిందితులకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక నిందితులు 5 డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా 2 పాజిటివ్ వచ్చింది. 1 గ్రామ్ కొకైన్, 2 గ్రాముల MDMA, 0.84 గ్రామ్స్ ఓజీ కుష్తో పాటు ఫారెన్ లిక్కర్ బాటిల్స్ మరియు ఒక ఇన్నోవా కార్ను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మాదాపూర్లో క్లౌడ్9 సర్వీస్ అపార్ట్మెంట్ పై రేవ్ పార్టీ జరిగినట్టుగా సమాచారం అందింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? మాదాపూర్ ఏదైతే ఫైబర్ టవర్స్ ప్రాంతంలో సర్వీస్ ఒక అపార్ట్మెంట్ లో రేవ్ పార్టీ జరుగుతుందని కూడా సమాచారం అందినట్టు కూడా అంటే అందడంతో కూడా మేము రైడ్ చేశామని కూడా ఆబ్కారీ శాఖ జాయింట్ కమిషనర్ ఖురేషీ చెప్పారు. అయితే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ రేవ్ పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలని ఖురేషీ అంటే జాయింట్ కమిషనర్ ఖురేషీ వెల్లడించారు. అయితే ఈ టాస్క్ ఫోర్స్ బృందంతో నిన్న రాత్రి మాదాపూర్లోని క్లౌడ్9 సర్వీస్ అపార్ట్మెంట్ లో ఈ పక్కా సమాచారం అనడంతో కూడా ఈ రేవ్ పార్టీ జరుగుతున్న సమాచారంతో కూడా ఆ టీమ్ రైడ్ చేసిందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా అక్కడ 20 మంది యువకులు అంటే యువతి యువకులతో కూడా మొత్తం రేవ్ పార్టీ జరుగుతుందని కూడా వెల్లడించిన పరిస్థితి. అయితే నగరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగరాజు యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. అయితే తమ సమీప బంధువులు, మిత్రులు అంటే ఇటు యువకులు కావచ్చు, యువతులకు కూడా ఈ రేవ్ పార్టీకి సంబంధించిన అరేంజ్మెంట్స్ చేసే పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఈ నిందితుల్లో ఒకరైన నితిన్ గోవా నుంచి డ్రగ్స్ తీసుకురాగా, ఈ నితిన్ బంధువు సాయి కుమార్ దుబాయ్ నుండి ఫారెన్ లిక్కర్ తీసుకొచ్చే పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో కూడా 5 నిందితులని అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే నిందితుల్లో 5 డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా 2 పాజిటివ్ వచ్చిందని కూడా ఇటు ఖురేషీ వెల్లడించిన పరిస్థితి. అయితే 1 గ్రామ్ కొకైన్, 2 గ్రాముల MDMA, 84 గ్రాముల ఒక ఓజీ కుష్తో పాటు ఫారెన్ లిక్కర్ బాటిల్స్ మరియు ఒక ఇన్నోవా కార్ను కూడా స్వాధీనం చేస్తున్నట్టు కూడా ఏదైతే ఆబ్కారీ శాఖ జాయింట్ కమిషనర్ ఖురేషీ వెల్లడించిన పరిస్థితి. అయితే మొత్తంగా ఇటీవల కాలంలో కూడా హైదరాబాద్ నగరం కేంద్రంగా పెద్ద మొత్తం ఈ డ్రగ్స్ పట్టుబడటం కూడా ఆందోళన కలిగిస్తున్న అంశం. ఎందుకంటే
ఇప్పటికే యువకులు పెద్ద మొత్తంలో ఈ డ్రగ్స్ మహమ్మారికి బలైపోతున్నారు. వాటికి అడిక్ట్ అయ్యడంతో పాటు కూడా ఈ డ్రగ్స్ సేవించడం తమ జీవితాన్ని అంటే నాశనం చేసుకుంటున్నారు కూడా. ఇప్పుడు పెద్ద మొత్తంలో కూడా ఇటు అధికారులు అదేవిధంగా ఇటు ప్రజాప్రతినిధులు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రత్యేకంగా నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఈ ఎక్కడో ఒక చోట ప్రతిరోజు ఈ డ్రగ్స్ పట్టుకోవడం కూడా ఆందోళన కలిగిస్తున్న అంశంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని కూడా చెప్పిన పరిస్థితి. మొత్తంగా ఎంతైనా ఈ డ్రగ్స్ ని కంట్రోల్ చేసి యువకుల ప్రాణాలు కాపాడాలని కూడా ఇటు అందరూ అంటే భావిస్తున్న నేపథ్యంలో కూడా ఈ డ్రగ్స్ కలకాలని కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తంగా ఖురేషీ మీడియా సమావేశంలో మాత్రం నిన్న జరిగిన రేవ్ పార్టీకి సంబంధించిన విషయాలను మాత్రం వెల్లడించారని చెప్పొచ్చు. ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. దగ్గర టోటల్గా 1 గ్రామ్ కొకేన్. ఎందుకు 1 గ్రామ్ దొరికిందంటే అంతకుముందు కొంత కన్జ్యూమ్ చేయడం జరిగింది వాళ్ళు. మిగిలిన 1 గ్రామ్ కోకేన్ చాలా ప్రమాదకరమైన డ్రగ్. అది దాదాపుగా 12,000కు 1 గ్రామ్ ఉంటుంది. అది అట్లాంటిది చాలా వరకు కన్జ్యూమ్ అయింది. రెమినెంట్గా మాకు మాత్రం ఇద్దరి దగ్గర 1 గ్రామ్ కోకేన్ దొరికింది. దాంతోపాటు నితిన్ అనే వ్యక్తి దగ్గర 2 గ్రామ్స్ MDMA కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాని వాల్యూ 15,000 రూపాయల దాకా ఉంటుంది. దాంతోపాటు అక్కడ ఈ మాదక ద్రవ్యాలే కాకుండా NDPS సబ్స్టాన్స్ అయిన కొకేన్, MDMA ఈ రెండే కాకుండా ఫారెన్ లిక్కర్ బాటిల్స్ కూడా దొరికినాయి. సాయి కుమార్ యాదవ్ ఎవరైతే ఆ బ్రదర్ ఉన్నాడో వాళ్ళ బ్రదర్, ఆయన ఫ్రీక్వెంట్ ఫ్లయర్. ఆయన ఇటీవలే దుబాయ్ రావడం జరిగింది. అక్కడి నుంచి బ్లాక్ లేబుల్, సింగిల్టన్ లాంటి ఫారెన్ లిక్కర్ బాటిల్స్ కూడా తేవడం జరిగింది. ఆ బాటిల్స్ కూడా 12 స్వాధీనం చేసుకోవడం జరిగింది, వేరే రకాల ఫారెన్ లిక్కర్ బాటిల్స్. దాంతో ఈ ఫారెన్ లిక్కర్ బాటిల్స్ అన్నీ కూడా అక్కడ ఉన్న ఒక కారు, ఇన్నోవా కారులో